నమస్తే. వెల్కమ్ టు తెలంగాణ తొలి వెలుగు. ఏదైతే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌కి సంబంధించి రేవైతే రిజల్ట్ రాబోతా ఉంది. ఎవరు గెలుస్తారు? ఏంటిదనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే కొన్ని కాంగ్రెస్ గెలుస్తాయని చెప్తా ఉన్నాయి. మరికొన్నేమో ఇటొచ్చేసి బీఆర్ఎస్ గెలుస్తాయని చెప్తా ఉన్నాయి. ఎవరు గెలుస్తారు? ఏంటిదనేది జూబ్లీహిల్స్ ప్రజలు ఉత్కంఠంగా ఎదురు చూస్తా ఉన్నారు. దాంతో పాటు తెలంగాణలో ఉన్న యావత్ తెలంగాణ ప్రజలంతా కూడా ఈ బై ఎలక్షన్ మీదనే అందరూ ఉత్కంఠంగా ఎదురు చూడడం అయితే జరుగుతా ఉంది. సో ఎవరు గెలుస్తారు? కొన్ని సర్వేలైతే కాంగ్రెసు, ఇంకొన్ని సర్వేలైతే బీఆర్ఎస్ అని చెప్తా ఉన్నాయి. ఎవరు ఏ ఏ గెలుస్తారు? ఏంటి అసలు పరిస్థితి? రేపు ఎవరు గెలవబోతున్నారు? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తదా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ గెలుస్తదా? ఇక బీజేపీ సంగతికొస్తే డిపాజిట్ కూడా దక్కే పరిస్థితి లేదని కొన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. కొంతమంది డిపాజిట్ దక్కుతాయి. లంకల్ దీపల్ రెడ్డికి కొంచెం కొన్ని ఓట్లైనా పడతాయనే విషయం కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది కాబట్టి ఆ ఎఫెక్ట్ కూడా కొంత ఉండే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మొన్నటి వరకు ఉన్న ప్రజలలో ఆలోచన నిన్న ఓట్లేసేసరికి కొందరి ఆలోచనలు మారిపోయాయి. మరికొందరు ఒక సైడే ఉన్నారు. అప్పటి వరకు చూసుకున్నట్లయితే బీజేపీకి బాగా అంతగా కనబడలేదు ఆ నియోజకవర్గంలో. అటు చూసుకున్నట్లయితే బీఆర్ఎస్‌కును, ఇటు కాంగ్రెస్‌కి బాగా హోరాహోరీ పోటీ ఉండే. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే పార్లమెంటరీకి సంబంధించి జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ బీజేపీ పార్లమెంటరీలో ఉంది. దానికి కిషన్ రెడ్డి గారు పార్లమెంటరీ అది. కేంద్ర మంత్రి కూడా ఆయన. ఆయన పెద్దగా ప్రభావం చూపించలేదు దాని మీద కూడా అని చెప్పుకోవచ్చు. ఇటు చూసుకున్నట్టయితే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి, ఇటు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మధ్యనే బాగా పోటీ జరిగింది. కొన్ని అవకతవకలు జరిగాయి. మరి చూసుకున్నట్లయితే దొంగ ఓట్లేశారు కొంతమంది అని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపణ చేయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం కూడా జరిగింది. రేపు ఏ పార్టీ గెలవబోతా ఉంది? ఎవరు గెలుస్తారు? ఇటు కాంగ్రెసా? బీఆర్ఎస్ అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇటు కేకే సర్వే చూసుకున్నట్లయితే ఇటు మొత్తం మీద బీఆర్ఎస్ఏ గెలుస్తుంది అని చెప్పేసి ఎగ్జిట్ పోల్లో చెప్తా ఉన్నాయి. అలాగే ఇటు చాణక్యకు సంబంధించి చూసుకున్నట్లయితే చాణక్య సర్వే చూసుకున్నట్లయితే వాళ్ళు కూడా బీఆర్ఎస్కే మొగ్గు చూపుతా ఉన్నారు. కొంతమంది ఇంకా రకరకాల వేరే సర్వేలను చూసుకున్నట్లయితే ఎగ్జిట్ పోల్స్లో కాంగ్రెస్ వస్తుందని ధీమాతో అధికార పార్టీతో పాటు ఈ చెప్పిన సర్వేలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వేలు చెప్తా ఉన్నాయి. చూద్దాం రేపు ఏ పార్టీ గెలుస్తుంది? అసలు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా? ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అనేది యావత్ తెలంగాణ ఎదురు చూస్తూ ఉంది. ఎవరు గెలుస్తారనేది రేపు మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది. సో చూద్దాం రేపు ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఒకసారి మనం దీని మీద రేపు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.